అంత మంచి రాజు. పూర్వం సంగ్రామసింహుడనే రాజు ఉండేవాడు. ఆయన రాజ్యం మీద వచ్చిన ఆదాయంలో కొంచెం మాత్రమే తన కోసం ఖర్చు పెట్టుకుని మిగిలినదంతా ప్రజల కోసమే వినియోగించేవాడు. కొన్ని గ్రామాల నుండి వచ్చే శిస్తును మాత్రమే తన స్వంత ఖర్చు కోసం కేటాయించి ఒక్కొక్క గ్రామం నుంచి వచ్చిన ఆదాయాన్ని ఆయన ఒక్కొక్క బాపతు ఖర్చుకు ఉపయోగించేవాడు. అంటే ఒక ఊరి నుండి వచ్చిన శిస్తు భోజనం నిమిత్తం, మరొక గ్రామం నుండి వచ్చిన పన్ను బట్టల కోసం, వేరొక పల్లెపై వచ్చిన ఆదాయం రాణుల కోసం. ఈ విధంగా ఒక్కొక్క సంవత్సరం పంటలు పండకపోతే ఆదాయం తగ్గిపోయేది. రాబడి తగ్గినప్పుడు ఖర్చు తగ్గించుకునేవాడు. కానీ ఆ ఖర్చు నిమిత్తం ప్రజల కోసం వినియోగించే సొమ్ము మాత్రం ముట్టుకునేవాడు కాడు. ఒకనాడు ఆయన కొలువు తీర్చి ఉండగా పట్రాజు ఒకడు వచ్చి తన కవిత్వంతో రాజును మెప్పించాడు. రాజు సొంత ఖర్చు కోసం కేటాయించుకున్న గ్రామాల పేర్లు చెప్పి వాటిల్లో ఎక్కడైనా మాన్యం కోరుకోమన్నాడు. రాజుగారి భోజనపు ఖర్చు కింద ఏర్పడిన గ్రామంలో ఒక మాన్యం కోరుకున్నాడు ఆ భట్టు. వెంటనే భట్టుకు రాజు దానపట్ట వ్రాయించి ఇచ్చాడు. రాజుగారికి భోజనంలో పెరుగులో చక్కెర కలుపుకొని తినడం అలవాటు. ఆ మరుసటి సంవత్సరం ఉగాది నాడు రాజుగారికి వంటవాడు చక్కెర కలపకుండానే పెరుగు వడ్డించాడు. చక్కెర మర్చిపోయావోయ్ అన్నాడు రాజు. వంటవాడు వినయంగా, ప్రభు, మర్చిపోలేదు. తమ భోజనం కోసం ఏర్పడిన గ్రామాలలో పంచదార కోసం నియమించబడ్డ మాన్యాన్ని తాము ఎవరికో దానం ఇచ్చివేశారట. అందుచేత ఇక తమకు చక్కెర లేదని మంత్రిగారు మనవి చేయమన్నారు అన్నాడు. అందుకు రాజు, అవును, ఆ మాన్యమే కామోసు భట్టుకవికి ఇచ్చాము. ఇక్కడ నుండి చక్కెర మానువేస్తాము అని అప్పటి నుంచి పంచదార అలవాటు తప్పించుకున్నాడు. దుస్తుల విషయంలోనూ రాజు మితంగానే వ్యయం చేసి దానికోసం నియమించబడిన గ్రామం మీది శిస్తుతోనే సరిపెట్టుకునేవాడు. సామంతరాజులలో జస్వంత సింగ్ అనే అతనికి సంగ్రామసింహుడికి చనువు. జస్వంత సింగుకు చూడగా రాజుగారు ధరించే దుస్తులు పొట్టిగా బిగువుగా పాత ఫక్కీలో ఉన్నట్లు తోచింది. అతనికి మహారాజుతో చనువు గనుక సమయం చూసి ఒకనాడు తన అభిప్రాయాన్ని ఆయనకు తెలియజేశాడు. తమరు ఈ కొత్త మోస్తరు ముఖముల దుస్తులు ధరిస్తే మేము కూడా తమ పద్ధతిని అనుసరించవచ్చును కదా అన్నాడు. జస్వంతుడు చెప్పినదంతా శ్రద్ధగా విని సంగ్రామసింహుడు, సరే, అట్లాగే చేస్తాను అని చెప్పి ఆ సామంతుణ్ణి సంతోషపరిచాడు. జస్వంత సింగు తక్కిన సామంతులతో జరిగినదంతా చెప్పేసరికి వాళ్ళు కూడా ఇంకా రంగురంగుల జిలుగు దుస్తులు ధరించి కొలకవచ్చునని సంతోషించారు. మరునాటి ఉదయం జస్వంత సింగు రాజధానిలో అందంగా దుస్తులు తయారు చేయగల దర్జీ ఎవరా అని ఆలోచించుకుంటూ ఉంటే అతని వద్దకు సంగ్రామసింహుడి దూత ఒకడు వచ్చి, అయ్యా, మీ గ్రామాలలో రెండింటిని మహారాజా వారు కలుపుకొన్నారు అని చెప్పి చక్కపోయాడు. జస్వంతుని గుండె గుభేలుమని, నా గ్రామాలు కలుపుకొనటానికి నేను చేసిన నేరమేమిటి అని ఆలోచించటం మొదలుపెట్టాడు. ఎంత యోచించినా అతనికి కారణం కనపడలేదు. మహారాజు ఏ పని చేసినా తగిన కారణం లేందే చేయడని అతనికి తెలుసు. అదేమిటో స్వయంగానే తెలుసుకోవటం మంచిదని అతను వెళ్ళి సంగ్రామసింహునికి నమస్కరించి, ప్రభు, మీకిలా అనుగ్రహం తప్పటానికి నేను చేసిన తప్పు ఏమిటో సెలవిస్తారా అని కోరాడు. సంగ్రాముడు, నువ్వు చేసిన తప్పేమీ లేదు. నీ గ్రామాలు కలుపుకోవటానికి గల కారణం చెబుతా విను. నిన్న రాత్రి నా లెక్కలు పరీక్షించి చూసుకున్నాను. నా గ్రామాల మీది శిస్తులో ప్రతి రూపాయకు అత్యవసరమైన ఖర్చు ఏదో కనపడుతూనే వచ్చింది. నువ్వు చెప్పిన ముఖముల దుస్తులు కుట్టించటానికి నాకు నిలవ సొమ్ము ఎక్కడా కనపడలేదు. ఈ దుస్తుల కోసం ప్రజల సొమ్ము వినియోగించటం నాకిష్టం లేదు. పోనీ దుస్తులు మానేద్దామా అంటే పరమాప్తుడివైన నువ్విచ్చిన సలహా తోసిపుచ్చినట్టు అవుతుంది. నువ్వు చిన్నపుచ్చుకుంటావు. అందువల్ల ఈ కొత్త దుస్తులకయ్యే ఖర్చు కోసం నీ గ్రామాలలో రెండింటిని నేను కలుపుకోవలసి వచ్చింది అన్నాడు. జస్వంతునికి కొరివితో తలకు ఒక్కున్నట్లయింది. ప్రభు, ఇప్పుడు మనం ధరించే దుస్తులే బాగున్నాయి కనుక వీటిని మార్చనే వద్దు. నా గ్రామాలు నాకు దయచేయించండి అని ప్రాధేయపడ్డాడు. సరే అట్టయితే అని మహారాజు అతన్ని అనుగ్రహించి పంపాడు. కథ సమాప్తం. అంగవస్త్రం. ఆరావళి కొండలలో చిదానందుడనే ఒక యోగి ఉండేవాడు.
ఒకనాడు ఆయన తన పర్ణశాలలో జపం చేసుకుంటూ ఉంటే 12 ఏళ్ల బాలుడొకడు ప్రాణభీతితో పరుగెత్తి వచ్చి పాదాలపై పడి శరణు చొచ్చాడు. యోగి అతన్ని లేవనెత్తి, "ఎవరినాయనా నువ్వు? ఏమిటి ఆపద?" అని అడిగాడు. "నేను జైసల్మేరు సంస్థానాధీశ్వరుడైన బీజీరావు గారి కుమారుణ్ణి. నా పేరు దేవరాజు. శత్రువులు మా కోట వశం చేసుకుని మా తండ్రిని చంపేశారు. నన్ను చంపడానికి తరుముకొస్తున్నారు" అని చెప్పాడు. యోగి వెంటనే ఒక అంగవస్త్రం తెచ్చి ఆ బాలునికిచ్చి, "నీ షరాయి అంగీ విప్పివేసి దీన్ని కట్టుకో" అని చెప్పి ఆ రాజపుత్రుని బట్టలు కనపడకుండా చూరులో దోపివేశాడు. తన జందెపు పోచలలో ఒకటి తీసి పిల్లవాడి మెడలో వేసి, "నీ పేరు ఎవరు అని ఎవరైనా అడిగితే సోంభొట్లు అని చెప్పు" అని సలహా ఇచ్చారు. అంతలో గుర్రపుడెక్కల చప్పుడు వినిపించింది. "అదుగో వాళ్లే వస్తున్నారు" అన్నాడు దేవరాజు. "భయపడకు, నాకొక విస్తరి వేసి నువ్వొక విస్తరి వేసుకో, అన్నం తిందాం" అన్నాడు యోగి. వాళ్ళిద్దరూ వడ్డించుకుని ముద్ద నోట్లో పెట్టుకునేసరికి గుర్రాల మీద వచ్చిన వాళ్ళు దిగి ఓరగా ఉన్న తలుపు తోసుకుని లోపలికి వచ్చారు. "ఎవరు వారు?" అన్నాడు యోగి ఏమీ ఎరగనట్లు. ఆయన భోజనం చేస్తున్నాడని తెలవటంతో వాళ్ళు నాలిక కరుచుకుని, "క్షమించండి, రాజపుత్రుడు ఎవరైనా ఈ దారిని వచ్చాడేమో అని వచ్చాము" అన్నారు. అందుకు యోగి, "నేను వంట చేస్తూ ఇక్కడే ఉన్నానే." "ఏమిరా సోంపొట్లు, చితుకుల కోసం వెళ్ళినప్పుడు నీకెవరైనా ఎదురుపడ్డారా?" అన్నాడు. దేవరాజు, "నాకెవరూ కనపడలేదు గురువరా. కొంచెం పులగం వడ్డించమంటారా?" అని బదులు చెప్పాడు ఏమీ సంకోచం లేకుండా. గుర్రాలపై వచ్చిన వాళ్ళు దేవరాజును చూసి బ్రాహ్మణుని శిష్యుడనుకుని అనుమానించకుండా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. దేవరాజు యోగి పాదాలపైన పడి, "స్వామి, నా ప్రాణాలు కాపాడి పుణ్యం కట్టుకున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోను?" అన్నాడు. "రుణం లేదు, గిణం లేదు. నీకిక్కడ ఎంతకాలం ఉండాలని తోస్తే అంతకాలం ఉండి ఆ తర్వాత వెళ్ళి ఎక్కడైనా రాజ్యం స్థాపించుకో" అన్నాడు చిదానంద యోగి. కత్తిపట్టి వీరవిహారం చేసే చేతికి అడవిలో చితుకులు ఏరుతూ కూర్చుంటే ఎంతకాలం తోస్తుంది? ఒకనాడు దేవరాజు యోగి ముందు నిలిచి, "స్వామి, నన్ను ఆశీర్వదించి పంపండి. మళ్ళీ రాజ్యం సంపాదించుకుంటాను" అన్నాడు. "తథాస్తు" అని చిదానంద యోగి లేచి ఏదో ఆకు దూసి తెచ్చి దాని పసరును ఒక వెదురు గొట్టంలో పోసి దేవరాజుకిచ్చాడు. "ఏమిటి స్వామి ఇది?" అన్నాడు దేవరాజు. "ఇనుమును బంగారంగా మార్చేది. రాజ్యం స్థాపించాలంటే ధనం అవసరం కదా, అందుకోసమే" అన్నాడు యోగి. దేవరాజు దాన్ని భద్రపరుచుకుని, "మీ జ్ఞాపకార్థం ఆ అంగవస్త్రం కూడా పట్టుకు వెడతాను" అని చెప్పి ఆనాడు యోగి తనకు కట్టుకోమని ఇచ్చిన గావంచాను కూడా చంకన పెట్టుకు వెళ్ళాడు. ఆ వెళ్ళటం తిన్నగా మేనమామ అయిన పోతరాజు ఇంటికి వెళ్ళాడు. దేవరాజుకు మళ్ళేనే అతని తల్లి కూడా శత్రువుల బారి నుండి తప్పించుకుని వచ్చి అన్నగారింట్లో తలదాచుకుంది. ఆమె తన కుమారుడు బ్రతికే ఉన్నాడని తెలవడంతోనే వచ్చి ఉప్పు తెచ్చి దిగదుడిచి దాన్ని నీటిలో పోసి, "నాయనా, నీ శత్రువులంతా ఈ ఉప్పు మల్లేనే కరిగిపోయి రూపు లేకుండా మాసిపోవాలి" అని చెప్పి కౌగలించుకుంది. "అమ్మా, మంత్రాలకు చింతకాయలు రాలవు. శత్రువులను నాశనం చెయ్యాలంటే తక్షణం నేనొక కోట కట్టాలి, బలగాన్ని పెంచాలి. అప్పుడు దండెత్తి వెళ్ళి శత్రువుల్ని తరిమివేసి మన జైసల్మేరు కోట వశం చేసుకోవాలి. కోట కట్టడానికి మావయ్యని కాస్త స్థలం ఇమ్మను" అన్నాడు దేవరాజు. ఆమె అన్నని అడిగింది. అందుకు పోతరాజు, "స్థలము లేదు, గెలుము లేదు, పొమ్మన్నాడు." ఆ సమయానికి అక్కడికి ఒక చర్మకారుడు వచ్చి ఎద్దు చర్మం తెచ్చి పోతరాజుకు కానుకగా ఇచ్చాడు. ఆ కానుక చూసి దేవరాజు, "మామా, ఎంతో స్థలం వద్దు, ఈ ఎద్దు చర్మం పట్టేటంత మేర చాలు" అన్నాడు. "అంతే కదా" అని పోతరాజు ఒప్పుకొని ఒక ఇసుక పర్ర చూపించి "అక్కడ తీసుకో" అన్నాడు. ఎద్దు చర్మం అంత మేర స్థలంతో ఏమిటి చేసుకోవటం అనుకుంది దేవరాజు తల్లి. దేవరాజు ఆ ఎద్దు చర్మాన్ని సన్నటి పీలికలుగా కోసి ఒకదానికొకటి ముడిపెట్టి ఆ తాడుతో కొన్ని ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించి, "చూడు మరి, ఇదే ఎద్దు చర్మం పట్టినంత మేర" అన్నాడు. పోతరాజు వచ్చి చూసుకుని గుండె బాదుకున్నాడు. "ఇసుక ఎడారే కదా, భాగ్యమేమిటయ్యా మామా" అన్నాడు దేవరాజు. నిజమే అనుకుని పోతరాజు వెళ్ళిపోయాడు. దేవరాజు మరునాడే ఉప్పర్లను రప్పించి అంతమేర కోటగోడకు పునాదులు తవ్వించాడు. సాయంత్రం కావటంతోనే వాళ్ళందరూ కూలి ఇమ్మనేసరికి
అతను వాళ్ల గుణపాలలో ఒకటి చేతపుచ్చుకుని చిదానంద యోగి ఇచ్చిన పసరు రాసేసరికి అది బంగారంగా మారిపోయింది. దానిని విక్రయించి వాళ్ళందరికీ కూలి ఇచ్చాడు. కొద్ది రోజులలోనే అక్కడ గొప్ప కోట ఒకటి లేచింది. దాని ముందు పోతరాజు కోట దివిటి ముందు దీపానికి మళ్ళీ వెలవెలపోయింది. దానితో పోతరాజుకి మేనల్లుడంటే అసూయ పుట్టుకొచ్చింది. వెంటనే తన సైన్యాన్ని వెంటబెట్టుకు వెళ్ళి మేనల్లుని కోట ముందు నిలిపి, నా భూమి మీద కట్టావు కనుక ఈ కోట నాది, మంచిగా దీన్ని నాకు వశం చేస్తావా, లేకపోతే బలిమిని లాక్కునేదా అని కేకలు వేశాడు. దేవరాజు పంపగా తల్లి వచ్చి పోతరాజుతో, ఇదేమిటన్నయ్యా, నీకు మేనల్లుడికి యుద్ధమేమిటి? అంత నీకు కోట మీద మోజుగా ఉంటే నువ్వే తీసుకో, ముందు నువ్వు కాళ్ళు కడుక్కో, నీ సైనికులను కూడా లెమ్మను, కాస్త ఫలహారం చేదురు గాని అంది. ఏ పేచీ లేకుండా కోట తనకు చిక్కుతూ ఉన్నందుకు పోతరాజు సంతోషించాడు. మేనమామ సైనికులందరికీ దేవరాజు విస్తళ్ళు వేయించి పిండి వంటలతో సహా పలహారాలు వడ్డన చేయించాడు. వాళ్ళు కడుపు నిండా తిని లేచి చేతులు కడుక్కుని వచ్చేసరికి పీటలపైన ఒక్కొక్క పంచెల చాపు పెట్టించాడు. ఒక్కొక్కడు పంచె కట్టుకుని కండువా పైన వేసుకోబోయేసరికి కొంగున ఏదో బరువుగా కనపడింది. ఒక్కొక్కడు విప్పి చూసుకునేసరికి 100 చొప్పున వరహాలున్నాయి. ఇవెందుకు అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోతూ. అందుకు దేవరాజు, మీకే వచ్చే నెల జీతం ముందుగా ఇచ్చేస్తున్నాను అన్నాడు. మా జీతం మీరివ్వడమేమిటి? అదీగాక మాకు 10 వరహాలే కదా జీతం, 100 వరహాలు ఇచ్చారే మీరు అన్నారు సైనికులు. పర్వాలేదు, పుచ్చుకోండి, మనమంతా కొద్ది రోజుల్లో వెళ్ళి జైసల్మీరు కోట ముట్టడించి వశం చేసుకోవాలి అన్నాడు దేవరాజు. సరే అన్నారు వాళ్ళు సంతోషంగా. ఈ విధంగా లంచం ఇచ్చి దేవరాజు సైనికులను వశం చేసుకున్నాడని తెలవటంతోనే భూతరాజు మండిపడి వాళ్లతో, మనం వశం చేసుకోవడానికి వచ్చిందిగా ఈ కోటనే గాని జైసల్మీరు కోటను కాదు, వాడిచ్చిన లంచాలకి ఆశపడి నాకు ద్రోహం చేస్తున్నారా మీరు అని గద్దించాడు. ద్రోహం తలపెట్టింది మీరు కాని మేం కానే కాదు, ఆయన కష్టపడి కట్టుకున్న ఈ కోటను లాక్కోవటం కన్నా ద్రోహమేముంది అని ఎదురు తిరిగారు సైనికులు. చేసేది లేక పోతరాజు గుర్రమెక్కి ఇంటికి దౌడు తీశాడు. ఆ సైన్యంతో పాటు దేవరాజు ఇంకా కొంత సైన్యాన్ని చేర్చుకున్నాడు. కొద్ది కాలంలోనే జైసల్మీరు కోటను ముట్టడించి దానిలో ఉన్న శత్రువుల్ని పారదోలి వశం చేసుకున్నాడు. నాడు ముస్తాబై కొలువుకోటానికి వచ్చినప్పుడు దేవరాజు భుజం మీద ఒక అంగవస్త్రం వేలాడుతూ కనపడింది. మంత్రులు సేనాధిపతులు, ఇదేమిటి ప్రభు అని అడిగారు. ఈ అంగవస్త్రమే నా ప్రాణాలను కాపాడింది అంటూ అతను తన వస్త్రాన్ని విప్పి లోపల ఉన్న జంధ్యం కూడా చూపించి చిదానంద యోగి తనకు చేసిన ఉపకారమంతా వాళ్లకు విప్పి చెప్పాడు. నాటి నుండి దేవరాజు సంతతి వారందరూ పట్టాభిషేక సమయంలో అంగవస్త్రం ఒకటి భుజంపై ధరించి రావటం ఒక ఆచారంగా ఏర్పడింది. కథ సమాప్తం. మాట్లాడు రామప్ప. చిన్నప్పరెడ్డి, రామప్పరెడ్డి అన్నదమ్ములు, వ్యవసాయదారులు. వాళ్లకు చాలా కాలం బాగానే గడిచిపోయింది. అయితే 1 ఏడు పంటలు పోయినాయి. ఫలితంగా దేశంలో గొప్ప కాటకం పట్టింది. ప్రజలు కటకటలాడిపోసాగారు. పెద్ద పెద్ద ధనవంతులకే దిక్కు లేకపోయిందంటే ఇక చిన్న సంసారులైన చిన్నప్ప సోదరుల మాట చెప్పేదేమిటి? చివరకు వాళ్ళు అటుకు గింజలు తిని కాలక్షేపం చేయవలసిన స్థితికి వచ్చారు. ఇలా ఉండగా ఒక రోజున ముసాబు పట్టింది. వాళ్ళు అటుకులు తెచ్చుకుని ఆరగిస్తూ ఉన్న సమయాన ఎదురు ఇంటి అరుగు మీద ఒక రామచిలుక కనిపించింది. అది వానకు తడిసి చలితో వణికిపోతూ ఉంది. ఎక్కడకు ఎగిరిపోయే స్థితిలో లేదు. చిన్నవాడైన రామప్ప గమనించాడిది. జాలిపడ్డాడు. అన్న అనుజ్ఞ తీసుకుని ఆ చిలుకను చేత పట్టుకు వచ్చాడు. ఎండిన ఆకులు తెచ్చి మంట వేసి దాని శరీరం అంతా వెచ్చచేశాడు. దానికి చలి బాధ కాస్త తగ్గటం చూసి తన వంతు అటుకు గింజలలో కొన్ని చిలక ముందర చల్లాడు. రామప్ప చేసిన సేవ వల్ల రామచిలుకకు చలిపోవటమే కాదు, ఆకలి కూడా తీరి ఒంట్లో జవసత్తువులు చేరుకున్నాయి. తేరుకొని స్థిమితపడిన తర్వాత ఆ రామచిలుక, రామప్ప నీకేం కావాలి రామప్ప అంటూ మానవ భాషలో అడిగింది. రామప్ప ఆశ్చర్యపోయాడు. ఈ వింత చూసి బయట కూర్చున్న చిన్నప్ప లోపలికి వచ్చాడు. వెంటనే రామచిలుక, చిన్నప్ప చిన్నప్ప నీకేమి కావాలి చిన్నప్ప అని అడిగింది. అందుకు చిన్నప్ప, చిలుక నీది ఏ ఊరు?
నీకు మనుషుల భాష ఎవరు నేర్పారు అని ఆత్రంతో ప్రశ్నించాడు. బదులుగా రామచిలుక, నేను మా పెద్ద చిలుకల గుంపుతో కలిసి ద్వీపాంతరం పోతున్నాను. వాన చేత రెక్కలు తడిసి ఎగరలేక ఈ ఇల్లు చేరుకున్నాను. నా జతగాళ్లు ముందు పోతున్నారు. నేను పోయి వారిని వెంబడించాలి. మీకేం కావాలో చెప్పండి అన్నది. అప్పుడు చిన్నప్ప, అయితే చిలుక, మేం భేద స్థితిలో పడిపోయాము. మా పేదరికం పోగొట్టగలవా అని అడిగాడు. అందుకు రామచిలుక, దానికేముంది, నేను ద్వీపాంతరం నుంచి మళ్ళీ 6 నెలల్లో వస్తాను. అప్పుడు నీకొక వెండి ఆకు తెచ్చి పెడతాను. అది భద్రంగా ఉంచుకొంటివా, నీ ఇంట ఎప్పుడూ ధనం బోలలాడుతూ ఉంటుంది అని చెప్పింది. సరే అన్నాడు చిన్నప్ప. తర్వాత రామచిలుక, రామప్ప, నీకేం కావాలి అని చిన్నవాణ్ణి అడిగింది. అందుకు రామప్ప, చిలక, నాకు ఎల్లప్పుడూ మనస్సు సుఖంగా ఉండేటట్టు చేయగలవా అని అడిగాడు. అందుకది, దానికేముంది, నేను ద్వీపాంతరం నుండి ఒక రంగు ఆకు తెచ్చి ఇస్తాను. దాని పసరు నీ రుమాలు మీద చల్లి తలపైన పెట్టుకుంటివంటే అది అలా ఉన్నంతసేపు నీకు మనస్సు హాయిగా ఉంటుంది. నీ ముఖం చిరునవ్వుతో కలకల్లాడుతుంది అని చెప్పింది. చిలుక ద్వీపాంతరం వెళ్ళింది. 6 నెలలు గడిచినాయి. మళ్ళీ వచ్చింది రామచిలుక. దాని నోటిలో 2 ఆకులున్నాయి. ఒకటి వెండి ఆకు, రెండవది రంగు ఆకు. చిలుక తెచ్చిన 2 ఆకులలో వెండి ఆకు చిన్నప్పకు, రంగు ఆకు రామప్పకు ఇచ్చి మరి వెళ్తానంది. ఉండు ఉండు చిలుక, మా ఇంట భోజనం చేసి మరి పోదు గాని అన్నారు అన్నదమ్ములు. అందుకు చిలుక, ఇప్పుడు కాదు, మరొకప్పుడు వస్తాలేండి. మా జట్టు ముందు పోతున్నది, నేను పోవాలి అని తొందరపడింది. అప్పుడు రామప్ప, పోని ఇవైనా తీసుకు తిను అంటూ తన వద్దనున్న అటుకు గింజలు కొన్ని చిలుకకు ఇచ్చాడు. ఆ చిలుక ఎగిరిపోయింది. చిన్నపరెడ్డి తన ఆకు పట్టుకు వెళ్ళి ఊళ్ళో కంసాలికి చూపించాడు. అతను ఆకు పరీక్ష చేసి, ఇది వెండి ఆకు, నీకెట్లా దొరికింది అని అడిగాడు. ద్వీపాంతరం నుండి చిలుక తెచ్చిన వృత్తాంతమంతా చిన్నపరెడ్డి పోసుకొచ్చినట్టు చెప్పాడు. ఈ వర్తమానం ఆ నోట ఈ నోట పాకిపోయి గ్రామాధికారి అయిన హనుమంతరెడ్డి చెవుల పడింది. ఆయన చిన్నప్పను పిలిపించి ఆరా తీశాడు. హనుమంతరెడ్డికి సంగతి అంతా వెల్లడించాడు చిన్నప్ప. అంతటితో ఊరుకోకుండా, మా తమ్ముడు రామప్ప వట్టి మూర్ఖుడు. చిలుక కోరుకోమన్నప్పుడు ఉత్త రంగు ఆకు మాత్రమే కావాలన్నాడు అని కూడా చెప్పాడు. గ్రామాధికారి రామప్పను పిలిపించి అతని వద్ద ఉన్న రంగు ఆకు చూశాడు. రామప్ప ముఖం మీద చిరునవ్వు కనిపిస్తూ ఉంది. సరేననుకున్నారు నలుగురు. అప్పుడు హనుమంతరెడ్డి ధనవంతుడైన చిన్నప్పను చేరపిలిచి లాలించి, నా ఒక్కగానొక్క కూతుర్నిచ్చి నీకు వైభవంగా పెళ్లి చేస్తాను నాయనా. నా తర్వాత నా ఆస్తి అంతా నీవే చూసుకుందువు గాని మూర్ఖుడైన నీ తమ్ముడితో మాత్రం ప్రమేయం పెట్టుకోకు సుమా అని చిన్నప్పకు హితవు చెప్పాడు. చిన్నప్పకు చెప్పలేని సంతోషం పుట్టుకొచ్చింది. గ్రామాధికారికి అల్లుడైనాడు. తాతల నాటి పూరిళ్ళు తమ్ముడికి ఇచ్చేసి తను మామగారి భవనంలోనే నివాసం ఏర్పరచుకున్నాడు. మామగారు ముసిలివాడవుతున్న కొద్దీ పొలాలు చూసుకునే పని అంతా చిన్నప్ప పాలబడింది. అయితే చిన్నప్ప వ్యవసాయంలో ఆరితేరినవాడు కనుక పాడి పంట వృద్ధి చేశాడు. ఇల్లు ధనలక్ష్మితోనూ ధాన్యలక్ష్మితోనూ కలకల్లాడసాగింది. ఐశ్వర్యంతో పాటు చిన్నప్పరెడ్డికి గ్రామంలో గౌరవమూ ఎక్కువయ్యింది. అక్కడ రామప్ప సంగతి చూద్దాం. పూర్వులు వదిలిన పూరి గుడిసెలోనే వాని ఉనికి. చేతిలో ఎర్రని ఏగాని అయినా లేకపాయే. ఇక వ్యవసాయం చేసేదేమిటి? రోజల్లా కాయ కష్టం చేసి గింజలు సంపాదించుకోవటం, తీరికప్పుడు పచ్చగడ్డి చెక్కుకొని కట్టెలు కొట్టి తెచ్చి విక్రయించి జీవనం సాగించేవాడు. అతనికి చింతలేమీ లేవు, సుఖంగా ఉండేవాడు. చిరునవ్వు ఎప్పుడూ ముఖం మీద కనిపిస్తూ ఉండేది. అయితే రామప్ప ముఖం మీద కనిపించే చిరునవ్వు సామాన్యమైంది కాదు, అది మహిమగలది. రామప్ప ఎక్కడ ఉంటే అక్కడ అతని నోటి వెంట మాట వస్తే చాలు, అందరకు మనస్సు హాయిగా ఉండేది. అతను ఉన్న దగ్గర రోగులకు వ్యాధులు నయమయ్యేవి, ప్రజలు కష్టాలు మరిచేవారు. ఈ రహస్యం కనిపెట్టిన లోకులు రామప్పను తమ ఇళ్లకు తీసుకుపోయి, మాట్లాడు రామప్ప అని బతిమలాడి పలకరించి మేలు పొందుతూ ఉండేవాళ్లు. ఇలా ఉండగా పట్టపురాజు గారి పుట్టినరోజు పండుగ వచ్చింది. ఆ రోజున తమ కింది గ్రామాధికారులంతా రావాలని ఉత్తర్వు అయ్యింది.
ఇప్పుడు చిన్నప్ప తనే గ్రామాధికారి అయ్యాడు కదా. చిన్నప్పరెడ్డి గొప్పగా అలంకరించుకున్నాడు. అతని భార్య 7 వారాల నగలు సింగారించుకుంది. ఈ విధంగా తయారైన చిన్నప్పరెడ్డి భార్య సవారీ బండి ఎక్కి కూర్చున్నారు. వాళ్ళ బండి ఒక అడవిలో నుంచి వెళ్తూ ఉంది. దారిలో దొంగల గుంపు నాయకుడు ఒక ముసలివాని వేషంతో అక్కడికి వచ్చి జ్యోతిషుడులాగా నటించాడు. వాడు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబులకు చిన్నప్పరెడ్డి ఆశ్చర్యభరితుడయ్యాడు. స్వామి, మీ వద్ద నస్యముంటే వేయించండి అంటూ చెయ్యి చాచాడు అతను. గొప్ప కొద్దీ చిన్నప్ప వెండికట్లు వేసిన నస్యం డబ్బా తీసి వృద్ధుడి చేతిలో వేశాడు. వృద్ధుడు చిన్నప్పను దీవిస్తూ ఒక చిటికెడు పొడి పీల్చి 2 తుమ్ములు తుమ్మాడు. అప్పుడు వెనక తాగి ఉన్న 4 దొంగలు ముందుకు వచ్చారు. చిన్నప్పకు భార్యకు భయం వేసింది. ముసలివాడు ఏమీ తెలియని వాడిలాగా దిక్కులు చూస్తూ ఉన్నాడు. అంతలో నలుమూలల నుంచి దొంగలు బిలబిలమంటూ వచ్చి చుట్టేసి నగ నట్ర లొడ్డు లొసుగు వప్ప చెప్తారా లేదా అంటూ తళ్ళతళ్ళ మెరిసే కత్తులు చలిపించారు. చేసేది లేక చిన్నప్ప తమ వద్దనున్నదంతా దొంగల పాలు చేసి కట్టుబట్టలతో ఒక పల్లె చేరుకుని పేదరాశి పెద్దమ్మ ఇంటిలో దిగాడు. ఇలా ఉండగా ఆ దేశపు రాజుకు ఒక్కతే కూతురు. తగిన అల్లుడి కోసం చారులను అన్ని దిక్కులకు పంపించాడు రాజు. కానీ లాభం లేకపోయింది. అందుచేత రాజు రాణి విచారగ్రస్తులే ఉన్నారు. ఈ సమయంలో ఫలానా రామప్ప ఎవళ్లకైనా విచారం పోగొట్టగలడని రాణిగారితో ఎవరో చెప్పారు. వెంటనే అతనిని పిలిపించమని రాజాజ్ఞ అయ్యింది. రాజాజ్ఞ మేరలేక రామప్ప నడుముకు ఒక తెల్లటి వస్త్రం కట్టి పైన ఒక తుండుగుడ్డ వేసుకుని తలకు రంగు ఆకు రుమాలు చుట్టుకుని శాపాటి కర్ర చేతితో పట్టుకుని రాజమహల్కు చేరుకున్నాడు. చేరుకునేసరికి రాజనగరులో దర్బారు అతి వైభవంగా నడుస్తున్నది. రామప్ప వెళ్లి రాజదర్శనం చేసుకున్నాడు. రామప్ప నవ్వు ముఖం చూడగా రాజుకు సంతోషం పుట్టింది. సరే, రేపు మాట్లాడదాం అన్నాడు రాజు. రామప్పకు ఒక గది ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. మార్గాయాసం చేత రామప్పకు నిద్ర పట్టేసింది. రాజు కోరిక మీద మరొక వారం రోజుల వరకు రామప్ప అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అంతలో రాజకుమారికి తగిన వరుడు లభించినట్లు వార్త వచ్చింది. అప్పుడు రాజు, రామప్ప, మా అమ్మాయి పెళ్లి చూసి మరీ వెళ్దువు గాని ఉండిపో అన్నారు. సరే అన్నాడు రామప్ప. రామప్ప ఒకనాడు స్నానం చేస్తూ ఉండగా సేవకుడు ఒకడు, ఈ పాడు రుమాలు కట్టుకుని వెళితే అంతఃపురంలో అందరికీ అవమానం కాదా అని తలచి రామప్పకు తెలియకుండానే గట్టు మీది ఆ రంగు ఆకు రుమాలు తీసి దాచివేశాడు. స్నానమయ్యాక రామప్ప నా రుమాలు ఏది అని వాడిని అడిగితే అందుకతను, రాజుగారి దయ నీ పైన ఉంటే ఆ పాడు రుమాలు ఎందుకయ్యా, అది ఏటిలో కొట్టుకుపోయింది, మహారాజు గారిని అడిగి మంచి రుమాలే తెచ్చుకో అన్నాడు. రామప్ప విచారంతో నగరుకు వెళ్ళాడు. ఆ సమయాన నగరులో గందరగోళమయ్యింది. పెళ్లివారు తరలి వస్తూ ఉంటే పెళ్లి కొడుక్కి పులి వచ్చి గాయం చేసిందని సపరివారం చెదిరిపోయారనిన్ను. తన రుమాలు లేకపోవటం వల్ల రాజుకే ముప్పు వచ్చిందని గ్రహించి రామప్ప విచారంతో మళ్ళీ ఏటిగట్టుకుపోయి నిస్పృహతో అక్కడ పడిపోయాడు. అలా పడిపోయి ఉన్న రామప్ప ముఖం మీద ఒక స్త్రీ నీళ్లు చల్లి ఒక పాత రుమాలుతో తుడిచి ఉపచారాలు చేయసాగింది. పాతదైతే అయ్యింది, ఈ రుమాలు తలకు చుట్టుకో, వేడి తగ్గుతుంది అన్నదామె. రామప్ప కొంచెం తేరుకోగానే ఆమె తన వదినగారని, ఆమె పక్కన ఉన్న అతను తన అన్న చిన్నప్పరెడ్డి అని గుర్తించాడు. అయితే సిగ్గుచేత చిన్నప్ప తమ్ముని పలకరించలేదు. రామప్ప ఆమెను కుశల ప్రశ్నలు వేయగా దారిలో దొంగల వల్ల తమకు పట్టిన గతి అంతా వలపోసుకుంది. మాటల సందర్భంలో తనకు రేవుగట్టున ఈ రుమాలు దొరికిన సంగతి కూడా చెప్పింది. రుమాలు తలకు చుట్టుకోవడంతో రామప్ప ముఖం మళ్ళీ ఇప్పుడు వికసించింది. అది తన రంగు ఆకు రుమాలేనని రామప్ప తెలుసుకున్నాడు. అతని అన్న వదిన సకలము పోగొట్టుకున్నారు. ఆకలి దప్పులతో కన్నులు మూతలు పడుతున్నాయి. అప్పుడు వారిద్దరికీ రామప్ప మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. వారికి తినడానికి ఏదైనా తీసుకువద్దామని నగరం కేసి బయలుదేరాడు. అంతలో ఒక చారుడు పరిగెత్తి వచ్చి, బాబు, రాజావారు రమ్మంటున్నారు తమర్ని అంటూ వేగిర పెట్టాడు. తీరా రామప్ప అక్కడికి వెళ్లేసరికి పులి కరిచింది పెళ్లి కొడుకును కాదని ఒక సేవకుణ్ణి అని తెలిసింది. అంతా సవ్యంగానే ఉంది.
పెళ్లివారి పల్లకి వస్తున్నట్లు కబురు తెలిసింది. అందరూ సంతోషించారు. రామప్పను చూడగానే రాజుగారు, ఇంతసేపు ఎక్కడ ఉన్నావు రామప్ప అన్నారు. ఏటికి స్నానానికని వెళ్ళాను ప్రభు అన్నాడు రామప్ప చిరునవ్వు నవ్వుతూ. అక్కడ నా అన్న వదిన చిక్కులో ఉన్నారు అని కూడా చెప్పాడు. వెంటనే రాజుగారు పల్లకి పంపించి చిన్నప్పను భార్యను రప్పించారు. రాజుగారి కుమార్తెకు వైభవంగా పెళ్లి జరిగింది. రామప్పకు చిన్నప్పకు ప్రభువు వారు విలువైన బహుమతులిచ్చారు. తర్వాత అన్నదమ్ములిద్దరూ వాళ్ల ఊరికి ప్రయాణమయ్యారు. రామప్ప తన వంతు బహుమతులన్నీ అన్నకే ఇచ్చి, అన్నయ్య, నాకు పెళ్ళామా పిల్లలా, ఇవేం చేసుకుంటాను అని చెప్పి సోదరుడికి ఇచ్చివేశాడు. మళ్ళీ రామప్ప తన తాతల నాటి పూరి గుడిసె చేరుకుని సుఖంగా ఉంటున్నాడు. ఇలా ఉంటూ ఉండగా మరికొద్ది రోజులకల్లా ఆనాటి రామచిలుక మళ్ళీ ఇక్కడికి వచ్చింది. రామప్ప, మాట్లాడు రామప్ప, రంగు ఆకు మంచిదా వెండి ఆకు మంచిదా అని అడిగింది. అందుకు రామప్ప, తోటకు రంగు ఆకు మంచి, ఇంటికి పిల్లలు పాపలు మంచి, చింతలేని ఇల్లు అన్నిటికీ మంచి అని బదులు చెప్పాడు. చిలుక సంతోషంతో అతనిని దీవించి తన దారినది వెళ్ళిపోయింది. ఆ తర్వాత చిన్నప్పకు జ్ఞానం వచ్చింది. తన అత్యాశ తనకే పాఠం చెప్పిందని గ్రహించాడు. తమ్ముణ్ణి తిన్నగా చూడక నిరసించినందుకు ఎంతో నొచ్చుకున్నాడు. చిలుక చెప్పిన మాటలలో అంతరార్థం గుర్తించి వెంటనే తమ్ముణ్ణి చేరదీసుకుని ఆదరించాడు. అంతటి నుండి అన్నాదమ్ములిద్దరిలో భేదభావాలు ఎక్కువ తక్కువలు కనిపించలేదు లోకానికి. కథ సమాప్తం.